ఈరోజు మన వెహికల్ని పరిచయం చేయడం జరుగుతుంది. వెహికల్ అందరికీ ఉంటుంది కదా, ఏంటి ఇందులో స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. ఈ వెహికల్ స్పెషల్ ఏంటంటే వెహికల్లో క్యాంపులు వెళ్ళచ్చు, వెహికల్లోనే ఫుడ్ మనం వండుకోవచ్చు, అదేవిధంగా వెహికల్లోనే పడుకోవచ్చు. అంటే లార్జ్ అమౌంట్ ఉండదు, రూమ్స్ ఏం తీసుకోక్కర్లేదు, హ్యాపీగా ఇందులో పడుకోవచ్చు. అదేవిధంగా హోటల్స్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇందులోనే వండుకోవచ్చు. మొత్తం ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అది ఎలా సాధ్యం అని మీకు చూపిస్తాను రండి. ఇది మామూలుగా ఇదంతా ఖాళీ ప్లేస్. మనం ఇక్కడ ఒకరు కూర్చోవచ్చు, అక్కడ డ్రైవింగ్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఇద్దరు హ్యాపీగా, ఇటుపక్క ముగ్గురు. ఇది కూర్చోడానికి, ఇది కూర్చోడానికి అయితే ఇలా సరిపోతుంది అంతా. ఇక మరి బ్యాక్ వద్దాం. బ్యాక్కి ఇలా ఉంటుంది. ఈ డోర్స్ ఇది మనం ఓపెన్ చేసుకుంటాం కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది మీకు చెప్పాను కదా వండుకోవచ్చు ఇందులో అని చెప్పి, ఇదిగోండి మొత్తం ఇందులో సామాన్లు మొత్తం అన్ని ఇందులో ఉంటాయి. గ్రిల్ చికెన్ వండుకోవచ్చు, మొత్తం సామాన్లు, ప్లేట్లు, వంట సామాన్లు మొత్తం ఇందులో అన్నీ మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ లోపట్టి మనం ఈ సామాన్లు ఇంకేమైనా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే ఇందులో మొత్తం ఇంచుమించు చూడండి చాలా దూరంగా ఉంటుంది, మొత్తం అన్నీ పెట్టుకోవచ్చు లోపట్టి. ఈ లైట్స్ అన్నీ ఇందులో ఉంటాయి, మొత్తం అంత లైట్స్ మొత్తం అన్నీ ఉంటాయి లోపట్టి. ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇందులో మనం వండుకోవచ్చు, ఇందులోనే వంట పెడతాం. ఇది మొత్తం అంతా గ్యాస్ స్టవ్, మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇది గ్యాస్ స్టవ్ అయిపోయింది. ఇలాగా గ్యాస్ మొత్తం అంతా ఇందులో ఉంటుంది టోటల్గా. మనం ఎక్కడికైనా కావాలన్నప్పుడు 1 అవర్ రెస్ట్ తీసుకుని మనమే వండుకొని మనమే చేసుకోవచ్చు ఇందులోని. ఇదంతా ఇంకా సామాన్లు పెట్టుకోవచ్చు, ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి, ఈ పోపుల డబ్బాలు ఇవన్నీ ఇందులో మొత్తం ఉంటాయి. ఇందులో మొత్తం మసాలా సామాన్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఇంక ఇవన్నీ మనం ఉన్నాయి. అదేవిధంగా గ్రిల్ చికెన్, ఈ పొలాలు పెట్టుకుంటాం కదా, చికెన్ కబాబ్ అంటారు, చికెన్ చాలా రకాలుగా పిలుస్తారు దీన్ని. అవి ఇందులో పెట్టుకొని చేసుకోవచ్చు. ముందుకు వస్తే ఇది ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. దీన్ని బెడ్లా సెటప్ చేసుకోవచ్చు. మామూలుగా క్యాంప్ అయిపోతుంది. ఇలా బెడ్లా సెటప్ చేసుకుంటే ఈ తలగాళ్ళు ఇక్కడ వేసుకుంటాం. ఇది తలగాడు ఇక్కడ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం నేను పడుకొని చూపిస్తాను. చూడండి, కాలు చాపాను. ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది, ఎంత ప్లేస్. హ్యాపీగా పడుకోవచ్చు. హ్యాపీగా ఎన్నో పడుకున్నాను. ఎంత ప్లేస్ ఉంది, ఇక్కడ పడుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇక హాయిగా ఎలా ఉండొచ్చు. ఇంత హైట్ వచ్చింది. ఇక్కడ ఒకరు పడుకోవచ్చు హ్యాపీగా. ఇంకా మనకి డోర్ కర్టన్స్ మనకి వద్దనుకుంటే ఈ డోర్ కర్టన్స్ చూపిస్తాం. అలా చేస్తున్నాం కదా, టోటల్ ఇవన్నీ తీసేయచ్చు. ఇలాగా అయితే మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఏ బయట వెళ్తున్నట్టు పడకుండా హ్యాపీగా పడుకోవచ్చు. కొంచెం దూరం బెడ్ మనం డోర్స్ క్లోజ్ చేసేస్తే అసలు మనకి ఈ గాలి కూడా ఏది రాదు. ఇక్కడ వండుకొని అక్కడ సామాన్లు ఏం కావాలంటే సామాన్లు తీసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా మనకి ఇది కొంచెం మెత్తగా రావాలి, ఇంట్లో పడుకున్నట్టు ఉండాలంటే దానికి కూడా సెటప్ ఉంది. బెడ్షీట్లో ఉంటుంది, మడత పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే హ్యాపీగా మడత పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా బెడ్ కావాలంటే
చూడండి కలర్ఫుల్గా ఉంది. మనకి బెడ్ సెటప్ ఉంది, ఇంట్లో పడుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఇక మన స్పాన్తో డిజైన్ చేసి మనం చేయించుకున్నాం. ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది, వద్దనుకుంటే ఇలా వచ్చేస్తుంది. పడుకోవాలంటే ఇలా పడుకోవచ్చు అన్నమాట. ముగ్గురు పడుకోవచ్చు, ఇద్దరు ఫ్రీగా. నాలాగా ఉంటే మాత్రం ఒక ఇద్దరు పడుకోవచ్చు, సన్నగా ఉన్న అయితే ముగ్గురు పడుకోవచ్చు హ్యాపీగా కదా. ఇది కాకుండా ఇలా మనకి ఉల్లిపాయలు ఏమైనా కట్ చేసుకోవడానికి కానీ ఏమైనా ఇక ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది, ఉల్లిపాయలు కట్ చేయడానికి మిగతా దానికి ఇది సరిపోద్ది. ఇలాగా అంతే. దీని మీద ఒకరు కూర్చోవచ్చు, ఏమవ్వదు అన్నమాట. ఇక్కడ కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇక్కడ బోన్ ఫైర్ ఇక్కడ వేసుకొని అక్కడ టెంట్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇటు క్యాంప్ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఒక రూపాయి కూడా బయటకు వచ్చి అయితే మనం పెట్టక్కర్లేదు, మన ఫుడ్ మనమే తయారు చేసుకోవచ్చు. హ్యాపీగా రూమ్ లాగా ఉంటుంది. ఇది ఇదన్నీ మనకి ఇదేంటంటే మనకి చిన్న మినీ గ్యాడ్జెట్ అనుకోవచ్చు. చూడండి, ఈ సైజు కావాలంటే ఈ సైజు, ఇంకా హ్యాపీగా కూర్చొని మనం వంట కానీ ఏం చేసుకోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. అదేవిధంగా ఇందులో మనం కాయగూరలు ఏమైనా పెట్టుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి వాటర్ కావాలనుకుంటే దీన్ని జస్ట్ ఇలా ఉంది కదా, బకెట్ అయిపోయింది. వద్దనుకుంటే జస్ట్ ఇలా అయిపోతుంది. యాక్చువల్గా ఇలా చెప్పాలి, ఫాస్ట్గా అయితే ఇలా అయిపోద్ది. బకెట్ వాటర్ తెచ్చుకొని హ్యాపీగా స్నానానికి కానీ వంటకి కానీ దేనికైనా ఇవి తీసుకోవచ్చు. ఇలాగా చాలా ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే మనం చికెన్ కొంచెం వేరంగా అయిపోవాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టించుకొని మనం తిప్పితే చికెన్ జాయింట్స్, వింగ్స్, కబాబ్ మొత్తం అన్నీ ఇందులో వండుకోవచ్చు. స్టోరేజ్ ఉంది ఈ సైడ్ కూడా, ప్లేట్లు మొత్తం అన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా కావాల్సినవన్నీ ఇలా లైట్స్, ఏమైనా బ్యాటరీ లైట్స్. ఇది సోలార్ లైట్, ఇది సోలార్ అన్నమాట. ఇది లైట్ ఇంకేం కదా, రూమ్కి లైట్ వస్తుంది అన్నమాట. ఇది సోలార్ పెడితే లైట్ అవుతుంది. ఇది